డియర్ స్టూడెంట్స్, ఈరోజు కాసీస్ ఫస్ట్ లిమిట్ థియరమ్ని నేర్చుకుందాం. దీనికి సంబంధించిన కొన్ని ఉపయోగపడే నిర్వచనాలు, బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి, కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటో గతంలో మీకు లింక్ పెట్టున్నాను. సో అవి దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు ఇప్పుడు ఈ సిద్ధాంతం కొంత ఈజీగా అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు దీని స్టేట్మెంట్ ఏంటంటే, దీనికి స్టేట్మెంట్ ప్రూఫ్ రెండు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు స్టేట్ అండ్ ప్రూఫ్ కాసీస్ ఫస్ట్ లిమిట్ థియరం అని అంటాడు, కాబట్టి స్టేట్మెంట్ చెప్పాలి, ప్రూఫ్ చెప్పాలి, రైట్? ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. ఇప్పుడు స్టేట్మెంట్ ఇఫ్ లిమిట్ n tends to infinity tn is equal to L, then limit n tends to infinity t1 plus t2 and so on tn by n is equal to n. మరొకసారి నేను చెప్తాను, ఒకసారి స్టేట్మెంట్ మరొకసారి క్లియర్గా రాద్దాము. సో లిమిట్, ఇఫ్ లిమిట్ n tends to infinity tn is equal to L, then limit n tends to infinity t1 plus t2 plus and so on tn by n is equal to n. ఇది మన సిద్ధాంతం. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాము. దీన్ని ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం ఒకసారి. డిఫైన్ ఎ సీక్వెన్స్, ముందు సీక్వెన్స్ డిఫైన్ చేద్దాము. డిఫైన్ ఎ సీక్వెన్స్, డిఫైన్ సీక్వెన్స్ tn as tn is equal to L plus Sn for all n belongs to n. ఈ విధంగా సీక్వెన్స్ ని డిఫైన్ చేద్దాం. tn is equal to L plus Sn అనే విధంగా ఈ సీక్వెన్స్ tn ని డిఫైన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, n is equal to 1, 2, 3 అన్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? సో tn ఇరువైపులా మనం లిమిట్లు అప్లై చేసాం అనుకోండి, లిమిట్ tn is equal to లిమిట్ L plus Sn. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? దిస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ L ప్లస్ లిమిట్ Sn. అంటే as n tends to infinity, as n tends to infinity, n tends to infinity, ఇక్కడ n tends to infinity సెట్ చేయాలి. లిమిట్ L is equal to అనుకుంటున్నాం, దిస్ is equal to కాన్స్టెంట్ కాబట్టి L ప్లస్ ఇది లిమిట్ n tends to infinity Sn. ఓకే, సో లిమిట్ tn is equal to వాడు ఇచ్చాడు హైపోథెసిస్ లో L. సో దిస్ is equal to L. ఈ L ని పట్టుకొచ్చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? లిమిట్ n tends to infinity Sn is equal to L minus L, this is equal to 0. So this implies ఏం రాసుకోవచ్చు? లిమిట్ n tends to infinity Sn is equal to 0. ఇది మనకి. సో మనకి ఇప్పుడు ఎలాగొచ్చింది ఇక్కడ? tn సీక్వెన్స్ ని tn is equal to L plus Sn కింద మనం డిఫైన్ చేసాం ఫర్ ఆల్ n belongs to n. ఇప్పుడు ఇరువైపులా లిమిట్ తీసుకున్నాము. లిమిట్ తీసుకొని లిమిట్ ని విధంగా విడదీసాము. తీస్తే లిమిట్ కాన్స్టెంట్ కాబట్టి దీని లిమిట్ L అయిపోయింది, దీని లిమిట్ Sn రాసుకున్నాము. వాడిచ్చిన లెక్కలో వాడిచ్చింది లిమిట్ tn is equal to L అని ఇచ్చాడు. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? లిమిట్ n tends to infinity Sn is equal to L minus L is equal to 0. That implies లిమిట్ n tends to infinity Sn is equal to 0. ఇప్పుడు దీని నుంచి మనకు రెండు విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఒకటో విషయం ఏంటంటే, లిమిట్ n tends to infinity Sn is equal to 0 అంటే దిస్ ఇంప్లైస్ ఏమవుతుంది ఇక్కడ? Sn అనే సీక్వెన్స్ 0కి కన్వర్జెంట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. 0 కన్వర్జెంట్ అవుతుందంటే దాని నిర్వచనం బట్టి ఏం రాసుకోవచ్చు? ఫర్ ఈచ్ గివెన్ ఎప్సిలాన్ బై 2 గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to n such that mod Sn minus 0 less than epsilon by 2 for all n greater than or equal to m. ఇది మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు వచ్చింది ఏంటంటే, లిమిట్ Sn is equal to 0. Sn 0 అంటే Sn అనేది 0 కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి నిర్వచనం బట్టి గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to n such that mod Sn minus L less than epsilon by 2
ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఇది ఇంకోటి ఏం చేస్తుంది ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుందంట. అర్థం ఏంటి? Sn అనేది 0కి కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఈ లింక్ కూడా, ఈ సిద్ధాంతం కూడా ఇంపార్టెంట్ అయిన సిద్ధాంతం. దీన్ని కూడా మీకు గతంలో లింక్ లో పెట్టాను. కాబట్టి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఇజ్ ఈక్వల్ టు 0 కాబట్టి Sn కన్వర్జెంట్ టు 0 అండ్ ఇట్ ఈస్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ కాబట్టి Sn ఏమవుతుందంటే Sn సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది. Sn సీక్వెన్స్ ఎప్పుడైనా బౌండెడ్ అయిందో దిస్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ k బిలాంగ్స్ టు r ప్లస్ సచ్ దట్ మాడ్ Sn ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ K ఫర్ ఆల్ n. ఇది మనకు నిర్వచనం. బౌండెడ్ సీక్వెన్స్ తరకు నిర్వచనం ఇది. సో దేర్ ఎగ్జిస్ట్ k బిలాంగ్స్ టు r ప్లస్ సచ్ దట్ మాడ్ Sn లెస్ దాన్ K ఫర్ ఆల్ n. సో ఇది ఈ రెండు నిర్వచనాలు ఉపయోగించుకొని మనం సిద్ధాంతం ముందుకు వెళ్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కి మాడ్ Sn మైనస్ 0 లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కి n ప్రతి n కు కూడాను మాడ్ Sn లెస్ దాన్ K. ఈ రెండు మనం జ్ఞాపకం ఉంచుకుంటే మన సిద్ధాంతం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దీన్ని చెప్తున్నాను నేను. ఇక్కడ నెక్స్ట్ వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ Tn is equal to L plus Sn కాబట్టి Tn is equal to L plus Sn కాబట్టి n is equal to 1, 2, 3 అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంటే మనకి ఏమొస్తుంది చూడండి ఒకసారి. T1 plus T2 plus and so on Tn is equal to ఇదే వస్తుంది ఇక్కడ L plus S1 plus L plus S2 plus and so on L plus Sn వస్తుంది. దీనికి బై n చేద్దాము, దీనికి కూడా టోటల్ గా బై n చేద్దాం. దీన్ని రాసుకోవచ్చు ఇక్కడ L plus and so on L by n plus దీన్ని రాద్దాం S1 plus S2 plus and so on Sn by n కింద రాద్దాం. ఇవి nls కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు nl by n రాద్దాము ప్లస్ S1 plus S2 plus and so on Sn by n కింద రాద్దాం. ఇరువైపులా లిమిట్ తీసుకుందాం. లిమిట్ టేకింగ్ లిమిట్స్ ఆన్ బౌత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ T1 plus T2 plus and so on Tn by n is equal to దీన్ని n క్యాన్సిల్ అయిపోతే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ L ప్లస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ S1 plus S2 plus and so on Sn by n. ఇది రాస్తాం. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ L కాన్స్టెంట్ కాబట్టి దీనికి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ L ప్లస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ S1 plus S2 plus and so on Sn by n రాస్తాం. ఈ L ని పట్టుకొచ్చేద్దాం. సో therefore లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ T1 plus T2 plus and so on Tn by n minus L is equal to limit n tends to infinity S1 plus S2 plus and so on Sn by n. ఇప్పుడు మనకి ఏం చేద్దాము? ఇది 0 అయిపోవాలి. ఇది 0 అయిపోతే మనకు కావాల్సిన సిద్ధాంతం వచ్చేస్తుంది. ఇది 0 అయిపోయింది అనుకోండి, LH సైడ్ ఉండే ఇది 0 అయిపోతే, RH సైడ్ ఉండే 0 అయిపోతే అప్పుడు ఇది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలంటే ఇది 0 అయిపోవాలి. ఇది 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ T1 plus T2 plus and so on Tn by n minus n is equal to 0 అయిపోతుంది. is equal to 0 అయితే మాడ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn minus L is equal to 0 అయినప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn is equal to L అయిపోతుంది. మనకు ఆ సిద్ధాంతం ఉంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn minus L is equal to 0 అయినప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn is equal to L అయిపోతుంది. కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనం చూడండి జాగ్రత్తగా. సో ఏం చేద్దాం దీనికి ఇప్పుడు? నౌ వి ప్రూవ్ దట్ నౌ ఫర్ షోయింగ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ T1 plus T2 and so on Tn by n
minus L is equal to 0. And that is limit n tends to infinity t1 plus t2 and so on tn by n is equal to L. And చూపించడానికి ఏం చూపించాలి? We have to show that ఏం చూపించాలమ్మా? limit n tends to infinity s1 plus s2 and so on sn by n is equal to 0 అని చూపించాలి. అంటే ఈ పోర్షన్ 0 అయిపోవాలి. ఈ పోర్షన్ 0 అయిపోతే అప్పుడు మనకి ఏమవుతుంది? మనకి ఇదంతా 0 అయిపోతుంది. ఇది 0 అయిపోతుంది కాబట్టి ఇది మనకు వస్తుంది. సో మనం ఖచ్చితంగా ఇది 0 అని చూపించాలి. ఇది 0 అని చూపించడానికి ఏం చేస్తామో చూద్దాం ఒకసారి. Now s1 plus s2 plus sn by and so on sn by n mod చేసి తీసుకుంటాము is equal to దీన్ని ఎలా రాసుకుంటున్నాం? దీన్ని m టర్మ్ వరకు ఒకటి m plus 1 నుంచి అది రాస్తున్నాను. దీన్ని this is equal mod s1 plus s2 plus and so on sm plus sm plus 1 plus sm plus 2 plus and so on sn whole by n కింద రాస్తాను. దీన్ని సెపరేట్ చేస్తాను. సెపరేట్ చేస్తూ ఏం చేద్దాం? దీన్ని mod x plus y is less than or equal to mod x plus mod y అనే ఫార్ములాను బట్టి దీన్ని ఏం రాస్తున్నాము? ఇది less than or equal to mod s1 plus mod s2 plus and so on sm by n plus mod sm plus 1 plus mod sm plus 2 plus and so on sn by n డివైడ్ చేస్తాం, సెపరేట్ చేసేస్తాం. ఇప్పుడు దీన్ని కూడా ఎలా చేస్తాం? ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దీన్ని mod s1 plus mod s2 plus and so on mod sm whole by n plus mod sm plus 1 plus mod sm plus 2 plus and so on mod sn whole by n కింద రాస్తున్నాం. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను ఏంటంటే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m దగ్గరికి ఏం చేస్తాం? mod sn మైనస్ 0 ఇస్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m కంటే ఈ పోర్షన్ m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m దగ్గరేమో mod sn ఇస్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. n బిలాంగ్స్ టు n దగ్గరికి ఫర్ ఆల్ n దగ్గరికి ఏమో మనం ఏం చెప్పుకుంటాము? mod sn ఇస్ లెస్ దాన్ k. సో mod లెస్ దాన్ ఇస్ k. కాబట్టి దీని దగ్గర ఏం రాసుకుంటాము? ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k ప్లస్ అండ్ సో ఆన్ k అంటే m టైమ్స్ హోల్ బై n. దీన్ని రాసుకోవచ్చు ప్లస్ m టర్మ్స్ పోయాయి కదా, n టర్మ్స్ లోన m టర్మ్స్ పోయాయంటే ఇవన్నీ వస్తాయి n మైనస్ m టర్మ్స్. ఇది టోటల్ n టర్మ్స్, దాంట్లో m టర్మ్స్ పోయాయి, ఇవన్నీ అవుతాయి n మైనస్ m టర్మ్స్ అవుతాయి. కాబట్టి దీన్నే రాస్తాము దిస్ ఈజ్ mod sm plus 1 is less than or equal to epsilon by 2 plus mod sm plus 2 is less than or equal to epsilon by 2 plus and so on mod sn is less than or equal to epsilon by 2. This is n minus m times n minus whole by n. ఇది దీన్ని ఈ విధంగా రాస్తాం. సో దీని కంటిన్యూషన్ ఎలా చేద్దాం? దీనికి ఇక్కడ ఇది ఏమవుతుంది? దిస్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మీకు రాస్తాను ఇక్కడ mod s1 plus s2 plus and so on sn by n is less than or equal to ఇది ఎంతమా? mk by n. దిస్ ఈజ్ mk by n ప్లస్ దిస్ ఈజ్ ఎంత అవుతుంది ఇక్కడ? n మైనస్ m by n ఇంటూ ఎప్సిలాన్ బై 2 ఇది వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ? జాగ్రత్తగా చూడండి ఒకసారి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1 మైనస్ m by n. క్లియర్గా మనం ఏం చూసుకోవచ్చు? ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కింద రాసుకోవచ్చు. ఇరువైపుల ఎప్సిలాన్ బై 2తో మళ్ళీ 1 మైనస్ m by 2 ఈజ్ ఇంటూ ఎప్సిలాన్ బై 2 is less than or equal to epsilon by 2.
So this is value of physical. What is this? Is n minus m by n is less than or equal to into epsilon by 2 is less than or equal to epsilon by 2. కాబట్టి ఈ టోటల్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2 కింద రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు? దిస్ ఇంప్లైస్ mod s1 plus s2 plus and so on sn by n is less than or equal to mk by n plus this is equal to epsilon by 2 is less than or equal to this is equal to less than or equal to epsilon by 2. ఇది మనకు వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? choose p that is equal to p is equal to 2mk by epsilon. 2mk by epsilon. So 2mk by epsilon p such that choose p such that p is equal to epsilon 2mk by epsilon. For n greater than or equal to m ki n belongs to n and n greater than or equal to p ki em raskundamu p ప్లస్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు p ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? ఇది m2mk బై ఎప్సిలాన్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? దీన్ని చూడండి ఒకసారి. దీన్ని ఎప్సిలాన్ దీన్ని పట్టుకోలేదు. ఎప్సిలాన్ బై 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mk బై n కింద రాసుకోవచ్చు. mk బై n అంటే దిస్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు? mk బై n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు epsilon by 2 కింద రాస్తాం. కాబట్టి mk by n is less than or equal to epsilon by 2. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? this is implies mod s1 plus s2 plus and so on sn by n is less than or equal to epsilon by 2 plus epsilon by 2 for all n greater than or equal to p. For all n greater than or equal to p. కాబట్టి ఏమో this implies mod s1 plus s2 plus and so on sn by n is less than or equal to epsilon for all n greater than or equal to p. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు. జాగ్రత్త చూడండి ఒకసారి. దీన్ని రాయొచ్చు. this is equal to imply దీన్ని mod s1 plus s2 plus and so on sn by n minus 0 is less than or equal to epsilon for all n greater than or equal to p. So చూడండి సరే, mod sn minus 0 less than epsilon అంటే ఏమవుతున్నాం? లిమిట్ n tends to infinity sn is equal to 0 అంటాం. mod sn minus l less than epsilon for all n greater than or equal to m అనుకున్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి? లిమిట్ n tends to infinity sn is equal to l అని. mod sn minus 0 less than or equal to epsilon for all n greater than or equal to m అంటే అర్థం ఏంటి? లిమిట్ n tends to infinity sn is equal to 0. ఇప్పుడు చూడండి, ఇదంతా sn అనుకున్నాం అనుకోండి. mod sn minus 0 is less than epsilon అంటే ఏం రాసుకోవచ్చు? దిస్ ఇంప్లైస్ దిస్ ఇస్ లిమిట్ n tends to infinity s1 plus s2 plus and so on sn by n is equal to 0. కాబట్టి ఇది ఎప్పుడైతే 0 అయిందో therefore limit n tends to infinity t1 plus t2 plus and so on tn by n minus l is equal to 0. ఇది అయిపోయింది. సో ఇది ఎప్పుడైతే 0 అయిందో మనకు తెలుసు లిమిట్ n tends to infinity sn minus l is equal to 0 అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ n tends to infinity sn is equal to l అవుతుంది. ఇది మనకు తెలిసింది. సో దీని ప్రకారం ఇది రాశామనుకోండి, ఏం రాసుకుంటాము? దిస్ ఇంప్లైస్ లిమిట్ n tends to infinity t1 plus t2 plus and so on tn by n is equal to l. ఇది మనకు కావాల్సిన సిద్ధాంతం. ఇది మనకు కావాల్సింది. కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ? లిమిట్ n tends to infinity tn is equal to l అయిందంటే లిమిట్ n tends to infinity t1 plus t2 plus and so on tn by n is equal to l. therefore ఈ సిద్ధాంతం ఈ విధంగా కంప్లీట్ అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.